హలో 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 అందరికీ నమస్కారం అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్స్ అమ్మకు డబ్బులు 2500 పంపించాము. దాంతో ఈరోజు మార్కెట్కి వెళ్ళాలి. గేమ్లో వచ్చిన డబ్బులు, తర్వాత బండికి ఆయిల్ సర్వీస్ చేయించాలి. ఇవి ఈరోజు ప్రోగ్రామ్స్. ఆయిల్ సర్వీస్కి సంబంధించి బుక్ అయితే తీసుకొని వచ్చాను. ఇది బుక్కు. ఇప్పుడు మనం చేసేది 5వ సర్వీసు. ఏం చేస్తారు అనే విషయాలు వచ్చిందన్న మనం షోరూమ్ కడిపిన తర్వాత చూపిస్తాను నేను ఏంటి పరిస్థితి అన్నది. నిజానికి 20,000 కిలోమీటర్లు చేపించాల్సింది, కానీ డబ్బులు లేకుండా కష్ట పరిస్థితిలో ఉండడం వల్ల ఇప్పుడు 25,000 కిలోమీటర్లు చేయించాల్సి వస్తుంది. 25,304 ఇది పరిస్థితి. ఇప్పుడు టైం 7:52 అవుతుంది. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి ఒక బాడుగు వచ్చింది, తీసుకుని వచ్చి రోయాస్పేటలో వదిలేసాము. పోతా ఒక టీ తాగేసి వీలైనంత త్వరగా ఆటో నగర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయిల్ సర్వీస్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి పోయి అమ్మని తీసుకువచ్చి ఆ బియ్యము అవి ఇవి అన్నీ కొనుక్కొని పోవాలి. ఇది ఇప్పటి ప్రోగ్రాము. ప్రస్తుతానికి అటు ఇటుగా ఒక 1,200 రూపాయలు ఉంది నా దగ్గర. ఇంకేదైనా చాలకపోతే అమ్మని అడగాలి. ఖచ్చితంగా నైట్కి గ్యాస్కి అయితే డబ్బులు కావాల్సి వస్తుంది. ఆ గ్యాస్ డబ్బులు కూడా అమ్మని అడగాలి. చూద్దాం, నైట్కి గ్యాస్కి అమ్మని అడగాల్సి వస్తుందా లేకుంటే మనం సంపర్చుకోగలమా అనే విషయాలు మనకు ముందు తెలుస్తాయి. ప్రశాంతంగా నైట్ డ్యూటీ చేసుకుని పగులు ఈ ఆయిల్ సర్వీస్ వల్ల ఇంకా మేల్కొని రోడ్డు పైన తిరుగుతుంటే గుండె డబ్బని కొట్టుకుంటుంది. కారణం ఏంటి అంటే పొరపాటున ఆటోని ఫైనాన్స్ వాళ్ళు పట్టేస్తే నేను అడుక్కు తినాలి. మామూలుగా కాదు, తినడానికి డబ్బులు ఉండవు, తినడానికి పీ ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండదు. అంత కష్టమైపోతుంది ఆటో లేకపోతే. ఏంటో నా బాధలన్నీ మీకు చెప్పుకుంటాను. సరే కానీ పర్లేదులే, మీరు కూడా ఏం చెప్పాలి అర్థం కాలేదు. మీరు కూడా నా ఫ్రెండ్సేలే, ఓకే? ఇంకటి నుంచి మీరు నేను ఫ్రెండ్స్ ఓకేనా? మన సన్నే అంటే కొడుకు అనుకోపోతారు. సన్ అంటే సూర్యుడు అండి, మన సూర్యుడే. కానీ నాతో అయితే ఎప్పుడు మాట్లాడతారు. ఇది ఆటో సర్వీస్ సెంటర్. ఇక్కడ ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే దాంతో ఈ గన్ను చూసినావా, ప్రతి చోట ఇట్లాంటివి ఉంటాయి. ఈ గన్నులోంచి గాలి వస్తుంది, గాలితో క్లీన్ చేస్తారు. ఇది వచ్చిందారా ఆటోలకు ఇక్కడ కడగతంటారు. మీరు చాలామంది చూసే ఉంటారు. ఎక్కడో చక్రం ముందర ఆ చక్రం వెళ్ళిపోతుంది, ఇది పైకి లేస్తుంది అనమాట. అలా కడగతంటారు. ఎందుకో ఈరోజు షోరూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు అబ్బా. కాబట్టి ఎవరు లేరు, మెకానిక్లు ఇంకా రాలేదు. ఇంకా ఎంత టైం పడుతుందో మనకైతే తెలియదు. ఈరోజు ఫస్ట్ ఆటో అయితే మందే, కానీ ఎంతసేపు పడుతుంది సర్వీస్ అని అయితే తెలియదు. ఖచ్చితంగా చేస్తే నాకు తెలిసి గంటన్నర అయిపోతుంది. ప్రస్తుతానికి నాకైతే బాగా నిద్ర వస్తుంది. ఎంత నిద్ర అంటే పొరపాటున కళ్ళు మూస్తే అట్లా పైకి వెళ్ళిపోతుంది ప్రాణం, అలా అనిపిస్తుంది. ఇక్కడ వెనకాల లాస్ట్కి పోతే బాత్రూమ్ ఉంది. ఇక్కడ పనిచేసే వాళ్ళు లేకుంటే ఆటో డ్రైవర్లు వచ్చేప్పుడు వెళ్ళడానికి అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వచ్చిన డ్రైవర్లు కూర్చోడానికి ఉన్నటువంటి క్యాబిన్ లాంటిది ఇది. ఫ్రిడ్జ్ వాటర్ కూడా ఉంది అప్పుడు ఇక్కడ. కూల్ వాటర్, నార్మల్ వాటర్, హాట్ వాటర్ వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ నార్మల్ వాటర్ నేను తాగుతా, మనకు కూలింగ్ పట్టదు కదా. ఇది కొత్తగా కట్టారు. మనం బండి కొన్ని 6 నెలలు అయింది. అంతకుముందు ఎప్పుడు కట్టా తెలియదు. అప్పటి నుంచి నేనైతే ఇక్కడికే సర్వీస్కి వస్తాను. బాబా, వాటర్ వాష్ చేసి బండి కొన్న తర్వాత ఇప్పటి వరకు బండికి ఫుల్ వాటర్ వాష్ చేయలేదు. ఫుల్ వాటర్ వాష్ చేయాలంటే 300 అవుతుంది. కానీ వీళ్ళ దగ్గర ఏమైనా చేపిద్దామంటే వీళ్ళు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పిందనా వాటర్ వాష్ పెండింగ్ పడుతుంది. కనీసం ఈరోజన్నా వాటర్ వాష్ చేస్తారు లేదో తెలియదు.
ఫుల్ వాటర్ వాష్ అంటే బండి పైకి లేపేసి కింద నుంచి నీళ్ళు కొట్టి అన్ని చోట్ల నీళ్ళు కొట్టినప్పుడు మట్టితో సహా వచ్చేస్తుంది. అది జరగలేదు. మహా అంటే ఈ మధ్య ఆయుధాల పూజ వచ్చింది కదా, ఆ రోజు మాత్రం వాళ్ళు బండి కడిగి బోట్లు పెట్టారు. ఆ విధంగా నేను కూడా ఇంటికాడ చాలాసార్లు బండి కడిగాను, కానీ ఫుల్ వాటర్ వాష్ అయితే చేయలేదు. బయట చేయించాలంటే 300. ఇక్కడైతే వీళ్ళు ఫ్రీగానే చేస్తారు. కానీ ఎక్కడ పోయినా ఈ టిప్పులు గోల, 10 ఇవ్వండి, 20 ఇవ్వండి, టీ తాగాల, కాఫీ తాగాల అని ఈ టిప్పులు ఆడతారు చూసినావా, ఇదే చిరాకు, విసుగు, అసహ్యం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కొత్తగా మెకానిక్లు కూడా సేమ్ పరిస్థితి, టిప్పు 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 టిప్పు. అరే పని చేసిన దానికి సార్లు తీసుకుంటాను కదా, మళ్ళీ నీకెందుకు రా టిప్పు అనేది నా అభిప్రాయం. షోరూమ్ కాడికి 8:20కి వచ్చాను నేను, అదే సర్వీస్ సెంటర్ కాడికి. ఇప్పుడు టైం వచ్చిందన్న 9:32 అయింది. అంటే ఆల్మోస్ట్ 1.25 గంట అయింది. నాది ఫస్ట్ బండి, ఆ తర్వాత కూడా ఇంకొక 3 బండ్లు కూడా వచ్చాయి. మొత్తం 4 బండ్లు ఉన్నాయి. వాటర్ వాష్ మీ ముందర ఎవరైతే కనిపిస్తున్నారో ఆయన వాటర్ వాష్ చేసి వాటర్ వాష్ అయిపోయిన తర్వాత ఆయిల్ సర్వీస్ కూడా అయిపోతుంది అనుకుంటా నేను. కానీ ఇది పెయిడ్ సర్వీస్ కాబట్టి వాటర్ వాష్ డబ్బులు కట్టాలా లేదనే విషయం అయితే తెలియదు. వాటర్ వాష్ కోసం ఈ విధంగా బండి పైకి లేపుతున్నారు. ఫస్ట్ చుట్టూ కావలసినంత నీళ్ళని కొట్టేసి తర్వాత బండి పైకి లేపి కింది నుంచి నీళ్లు కొడతారు. అక్కడ చిన్న చిన్న సందుల్లో అక్కడ ఇక్కడ ఉండేటువంటి ఆ మట్టి అంతా పూర్తిగా వచ్చేస్తుంది. దానికోసం ఇలా చేస్తుంటారు. ఇవి ఆటో మ్యాట్లు. ఇది మీరు చూస్తుండేది వెనకాల సీట్లో కూర్చుంటారు కదా, అది మిడిల్ మ్యాట్, సైడ్ ఉండేది ఇంకొక మ్యాట్ అన్నమాట. పూర్తిగా ఈ చక్రాలు వెనకాల సందులు ఉన్నాయి చూసినా, ఆ సందులతో సహా నీట్గా వాటర్ వాష్ చేస్తే కానీ బండిలో క్లీన్ అవ్వదు. ఒకవేళ మట్టి అలాగే ఉండిపోతే ఇనుమును మట్టి తిని 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 పూర్తి ఏమవుతుందంటే అది ఒక రకంగా సిలిం తిని పాడైపోతుంది. దానివల్ల వీలైనంత నీట్గా బండి ఎత్తి ఎక్కడైతే వాటర్ వాష్ చేస్తారో అక్కడ మాత్రమే క్లీన్గా ఉంటుంది. మామూలుగా మనం ఇళ్ళల్లో కడిగేదంతా వేస్ట్ దీంతో పోల్చుకుంటే. ఇది మీరు చూస్తున్నది బండి ఎయిర్ ఫిల్టరు, పక్కన ఉండేది క్యాప్. మీరు జనరల్గా అందరూ సీట్ పైన కూర్చుంటారు, కానీ కూర్చునే దాని కింద ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ పైకి సీట్ ఎత్తేసి డోర్ తీసి ఇలా అంతా వర్క్ చేస్తారు. కింద ఇప్పుడు వచ్చిందన్న ఇంజిన్ ఆయిల్ తీస్తున్నారు. ఒక చోట ఒక నట్టు తీశారు, అది వచ్చిందన్న సన్నగా కారుతుంది. ఇప్పుడు దానికి పక్కన ఎప్పుడైతే ఒక నట్టు తీస్తారో అప్పుడు అది వేగంగా కారుతుంది. దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గేర్ ఆయిల్ పోద్దామని చెప్పి మెకానిక్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా మొత్తం గేర్ ఆయిల్. సుమారు ఇది వచ్చిందన్న 200 ml అనమాట. ఈ 200 ml గేర్ ఆయిల్ పోయేసిన తర్వాత పక్కనే ఇంకొకటి ఉంటుంది, దాంట్లో ఇంజిన్ ఆయిల్ పోస్తారు. అది వచ్చిందన్న 1.5 లీటరు 2 లీటర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ నల్ల క్యాప్ ఉంది కదా, ఈ నల్ల క్యాప్ని తీసేసి అక్కడ ఇంజిన్ ఆయిల్ పోస్తారు. ఇంజిన్ ఆయిల్ డబ్బా అది, ఇది మొత్తం ఇంజిన్ ఆయిల్ డబ్బా. ఇప్పుడు ఇంజన్లో ఇంజిన్ ఆయిల్ పోస్తున్నారు. ఇది పోసేది అయిపోతే మనకు ఎలాగో వాటర్ వాష్ లేదు కాబట్టి నేరుగా బయలుదేరి వెళ్ళిపోదామని చెప్పి ఆలోచిస్తాను నేను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇదంతా. ఇక్కడ మనకు పెద్దగా చేసింది ఏం లేదు. గేర్ ఆయిల్ మార్చారు, ఇంజిన్ ఆయిల్ మార్చారు, అయిపోయింది, బయలుదేరినాం. మెకానిక్లు కరెక్ట్గా పని చేస్తే గంట సేపు పని. ఆ గంట సేపు పని కాస్త ఇప్పుడు 11. ఇప్పుడు ఇంటికి పోయి అమ్మను పిలుచుకొని ఆ డబ్బులకి ఒక బియ్యం ఒక మూట తీసుకుని పోతే
ఒక 20 రోజులకి ఇబ్బంది అయితే ఉండదు. ఆ తర్వాత ఏదైనా అవసరం అయితే సిచ్యువేషన్ బట్టి చూసుకోవచ్చు. కూరకి ఏం లేదు, నూనె ఒక చుక్క లేదు, ఏం లేవు ఇంట్లో. ఏదైనా సరే అంతా మన మంచికే అని ముందుకు పోవాలంటే. చూడబ్బా, ఈ పక్క వస్తే ఏడు దారి లేదు. ఇంకా ఇదే ప్లేస్కి రావాలంటే 2 కిలోమీటర్లు చుట్టుకొని రావాలా. వచ్చేటప్పుడు కరెక్ట్గానే వచ్చాను, కానీ ఇప్పుడు పోయేటప్పుడు నాకు ఇంటికి ఏదైతే దారి దగ్గర ఉందో అలా వచ్చానో ఎకులు వస్తున్నాయి బాగా ఉన్నట్టుండి సడన్గా. దగ్గర దారిలో ఏమరా అంటే ఇప్పుడు కొత్త సమస్య. ఇప్పుడు ఇంకో 2 కిలోమీటర్లు, దేవుడా బాగా నిద్ర వస్తుంది. ఆకలి ఎప్పుడో నేను నైట్ తినింది, ఇప్పటివరకు ఏమీ తినలేదు. బాగా ఆకలి వస్తుంది, ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వరుసగా వచ్చేటువంటి ఎక్కుల వల్ల పల్పి ఆరెంజ్ ఒకటి తీసుకున్నా, కూలింగ్ లేకుండా. 25 రూపాయలు బొక్క దీనివల్ల. ఏం చేద్దాం, కానీ తప్పడం లేదే. ప్రతి రూపాయిని బంగారులాగా ఖర్చు పెడతా అంటే ఏదో ఒక రకంగా డబ్బులు అంతా వేస్ట్ అయిపోతున్నాయి.